హాయ్ అండి. బాగున్నారా? ఇవాళ ఏమంటే వడల పులుసు అయితే చేస్తా ఉన్నాను. 2 రోజులు వ్లాగ్ అయితే పెడతాను నేను. శుక్రవారంది, శనివారంది. ఇవాళ ఏమంటే వడల పులుసు అయితే చేస్తున్నాను. కానీ స్టవ్ పైన అయితే చేస్తా ఉన్నాను. పొయ్యి మీద చేయమంటున్నారు కదా వంటలైతే. ఈ పండగ నెల పోతానే అంటే జనవరి పోతానే చేస్తాను. పొయ్యి మీదే చేస్తాను. నాకు పొయ్యి మీద చేయటమే ఇష్టము వంటలు. నేను వంటలు పొయ్యి మీదే చేస్తాను మీరు అడిగినట్టుగానే. నా సబ్స్క్రైబర్స్ అయితే ఇద్దరైతే అడిగారు, పొయ్యి మీదే చేయండి మాధవి, వంటలు అయితే వ్యూస్ కూడా బాగా వస్తాయని. ఆ, సరేనండి, నేను పొయ్యి మీదే చేస్తాను మీరు అడిగినట్టే వంటలు అయితే. ప్రస్తుతానికైతే అంటే ఈ జనవరి దాకా అయితే నేను స్టవ్ పైన అయితే చేస్తాను నేను వంటలు. తర్వాత పొయ్యి మీద అయితే చేస్తాను మీరు అడిగినట్టుగానే. 2 రోజులు లాగైతే పెడుతున్నాను, చూడండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. ఈ వ్లాగ్స్ కూడా ఎందుకు పెడుతున్నానంటే ఇంకా నేను ఈ చిన్న చిన్నవి కూడా పెట్టకపోతే మీరు నన్ను మర్చిపోతారేమో అని ఇంట్లో జరిగేటి ఆ వ్లాగ్స్ అయితే పెట్టుకుంటా ఉన్నాను. వంటల వీడియోలు వ్లాగ్స్ కూడా చేసి పెడుతుంటాను ఇంట్లోటి. చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ కాదు, వంట చేస్తాను. వ్లాగ్ అయితే చూడండి. ఇంక నీదేమంటే ఈ వ్లాగు శుక్రవారం రోజు వ్లాగ్ అండి. ఇలాగా నేను రంగులైతే ఇట్లాగా ఒక ఐస్ క్రీమ్ డబ్బాల్లో కానీ పనికిరాని కప్పులు ఉంటాయి కదా డబ్బాలు, అట్లాగా చిన్న చిన్నవి, వాటిలో అయితే రంగులు పోసేసుకొని ఇలాగా ముగ్గు రాళ్ళు, ముగ్గు అవన్నీ అయితే ఇట్లా పెట్టేసుకుంటాను. కలర్గా చూడండి, చాలా బాగున్నాయి కదా కలర్స్ అయితే. ఇవన్నీ పెట్టేసుకొని ఆ రోజు శుక్రవారము ఈ వీడియో కూడా చూపిద్దామనేసి చూపిస్తా ఉన్నాను. ఏమంటే ముగ్గు దీని లోపల వేసేసి ముగ్గు పిండి వేసేసి మనం ముగ్గు కర్ర వేసుకుంటాం కదా, అట్లాగా వరుసగా ఇట్లా వేసేసుకుంటే ఈ పూలు, రోజా పూలు ఉంటాయి కదా, ఆ పూలు, నెమలీలు ఇట్లాగా సూదితో గుచ్చినట్టుగా అట్లాగా ఉంటాయి. అవి దాంట్లో ముగ్గేసేసి మనం ఇటుపక్క అటుపక్క గుడ్డగాని పెట్టేసి ఇలా దొల్లిచ్చామంటే ముగ్గు కర్ర అయితే వచ్చేస్తుంది. ఇంకా నేనేమంటే పూలు కోసేసి ముగ్గేసేసాను. ఆ రోజు శుక్రవారం ముగ్గేసేసాను. చూడండి ఎలా వచ్చిందో ముగ్గు, కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ముగ్గు అయితే. ఇంకా ఈ దాసాన పూలు అయితే కోసేసి గడప పైన పెట్టడం నాకు అలవాటు. మా అత్తమ్మ కూడా అలానే చేసేది. ఇంకా నాకు కూడా అదే అలవాటు. పూలు పూసుంటే మాత్రం అట్లాగైతే గడపల పైన పెట్టేసుకుంటాను. చూడండి, ముగ్గు అయితే చాలా బాగుంది కదా. ఆ రోజైతే 5 గంటలకైతే వేసాను. ఆ ముగ్గు వేసేసరికి 6:30 అట్లా అయింది. ఇంకా మా గొంతుకి ఎదురుగా ఉండే నందీశ్వరుడు ఇంక మీకు చూపిస్తా ఉన్నాను. ఇంక ముగ్గేసేసి ఇంకా కాఫీ అయితే పెట్టుకొని తాగాలి. ఆ ముగ్గేసే లోపల ఎప్పుడెప్పుడు కాఫీ పెట్టుకుంటామా తాగుతామా అనిపిస్తుంటుంది. ఇంకా వచ్చేసాను. ఇంక చూడండి, లైట్ కూడా ఏం ఆపలేదు, అలాగే ఉంది. ఈ ఫోన్ వెలుతురికి అంత వెలుతురుగా ఉంది కానీ కొంచెం చీకటిగానే ఉంది. ఆకుకూర బజ్జీ చేశాను ఇవాళ. పందిరి చిక్కుడుకాయ తాలింపు, అన్నం, అప్పడాలు. ఇవాళ చేసిన వంటలు అయితే ఇవి. ఈరోజు ఏమంటే శనివారం వ్లాగ్ ఇది. వడల పులుసు అయితే చేస్తూ ఉన్నాను. నాకు తెలియనట్టు ఏమన్నా ఉంటే చెప్తున్నాండి, నాకేం కోపం రాదండి. కోపం ఏం చేసుకోను. నాకు తెలియకపోతే తెలుసుకుంటాను. తెలుసుంటే అది గుర్తు చేసినట్టు ఉంటుంది. మీరు ఆ గుర్తు చేసింది ఇంకొకరికి చెప్పుకుంటాను కదా నేను. నాకేం కోపం రాదు. మీరు నాకు తెలియనట్టు చెప్తున్నాండి. నేను మీకు నచ్చినట్టుగానే నేను వ్లాగ్స్ కానీ వంటల వీడియోలు కానీ అన్నీ అయితే చేస్తుంటాను. తెలియనాటి చెప్తుంటే నేర్చుకుంటే మంచిది కదా.
నేను వడల పులుసు కూడా చేసి పెట్టున్నానండి. చూడకపోతే చూడండి, నేను ప్రతి ఒక్క వీడియో అయితే పెట్టున్నాను. పప్పు ఆడించి పెట్టేసుకున్నాను. పచ్చనిపప్పు కడిగేసి ఒక 2-3 గంటలు అయితే నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకొని అల్లం, తెల్లగడ్డ, చెక్క మొగ్గ, ఈ పప్పు కొంచెం ఉప్పు వేసి కచ్చాపచ్చాగా ఆడిచ్చేసుకున్నాను. ఫస్ట్ అల్లం, తెల్లగడ్డ మెత్తగా ఆడించుకోవాలి. చెక్క మొగ్గ కూడా మెత్తగా ఆడిచ్చేసుకొని, పొడి ఉన్నా కానీ చెక్క మొగ్గ పొడి వేసేసుకోండి. తర్వాత అది ఆడిచ్చేసుకున్న తర్వాత పప్పు వేసి కచ్చాపచ్చాగా అయితే ఆడిచ్చేసుకోవాలి బరగ్గా. తర్వాత అదంతా తీసేసుకొని ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు ఇలాగ సన్న ముక్కలు అయితే తరిగేసి ఇట్లాగైతే కలిపేసుకున్నాను. నేను వీడియో చూడాలనుకుంటే వీడియో కూడా ఉంది, వడల పులుసు అని, నేను చేసిన వడల పులుసు చూడండి. నేను ఉప్పేసి చింతపండు అయితే పిసికి పెట్టేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, టమాటా, పసుపు, కారం, ఉప్పు వేసేసి పిసికేసుకున్నాను. చింతపండు అయితే ఎర్రగడ్డ ఆగుతూ ఉంది. షార్ట్ వీడియోలో కూడా పెట్టున్నాను వడల పులుసు అయితే. వడలు చేసేది పెట్టున్నాను, పులుసు పెట్టున్నాను, వడలు చేసేది కూడా పెట్టున్నా. వడలకి నూనె పెట్టేస్తున్నాను, కాగుతూ ఉంది. తగినంత కారం, పసుపు వేసుకున్నా, కారం వేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలిపేస్తున్నాను. ఈరోజు శనివారం సాంబార్ చేయలేదు, వడల పులుసు చేద్దామనేసి వడల పులుసు అయితే చేస్తున్నాను. నా దగ్గర ఇస్తరాకైతే లేదు, తోమలపాకు, మన చెట్టుకి తోమలపాకు ఆకైతే ఉంది. సిల్క్ కాగితంలో కూడా వేసుకోవచ్చు. నేనైతే తోమలపాకు ఉంది కదా, ఇంక దాంట్లో వేసి చేస్తాను వడ అయితే.
కరెంట్ పోయింది. ఒరే ఒరే రావటం లేదే, నూనెలోనే ఈత కొడతామంటున్నాయి ఈ వడలైతే. ఈత కొడతాం, స్నానాలు చేస్తాము, ఈ నూనెలోనే వెనక్కి దాంట్లోనే పడిపోతున్నాం. వేడి వేడి మసాలా వడ రెడీ అయిపోయింది. ఇంకా పులుసు చిక్కబడితే దాంట్లో వేసేసుకోవచ్చు. చిక్కబడాలి. ఇంకా రెండో వాయి కూడా వేసేస్తాను వడలు పులుసులోకి. ఇంక ఈ వడపప్పు ఏమంటే సాయంత్రం కాలుస్తాను వేడిగా, అప్పుడైతే తింటారు. ఇంక కూరకైతే సరిపోయినాయి, చాలు ఈ కూరకైతే. ఇంక నా పులుసు కూడా ఉడికిపోయింది. ఇంక ఇది సాయంత్రంకి అయితే వడలు కాల్చుకుంటాము. మూతేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. వడ అయితే చాలా బాగుంది, నేను తిన్నాను కూడా. ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది. ఎందుకు మాది పెట్టిన వీడియోనే పెడుతుండవు అనుకుంటారేమో. నాకు కొత్తగా వచ్చారు కదా సబ్స్క్రైబర్స్, వాళ్ళు కూడా చూస్తారు కదా. మీరు చూసుంటే మాత్రం వడల పులుసు వీడియోని అంతవరకు స్కిప్ చేసేసి చూడండి. కొంచెం వీడియోని అయితే జరిపేసి చూడండి ఈ వడల పులుసు వరకు. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్స్ కోసం అయితే పెట్టాను నేను ఈ వీడియో అయితే, చూసి చేసుకుంటారు కదా అందుకోసము. కూరకు చిక్కబడిపోయింది, కొత్తిమీర వేసేస్తున్నాను. వడలు కూడా వేసేస్తున్నాను. స్టవ్ ఆపేసాను. ఇంకా ఉడకనిస్తే ఈ వడలు అయితే ఇరిగిపోయి గుజ్జు గుజ్జు అయిపోద్ది కూర. అందుకోసము స్టవ్ ఆపేసాను. చూడండి నూనె కూడా తేలిపోయింది. ఇట్లా ఉండాలి. మళ్ళీ వడలు వేసినాక చిక్కబడిపోద్ది కూర. ఈ పులుసు అంతా పీల్చేసి చిక్కబడిపోద్ది. అందుకోసం ఈ పులుసు అయితే ఇలాగ ఉండాలి. స్టవ్ ఆపేసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది వడల పులుసు చల్లారితే. ఈ తినేదానికైతే కాలుస్తున్నాను. ఇప్పుడు వచ్చి తింటారు కదా అబ్బాయి కానీ ఆయన కానీ అన్నంకి వచ్చి, అందుకని అయితే ఇట్లాగా ఒక నోటితో తింటారని అయితే పెట్టుకుంటున్నాను. పక్కన కాల్చి పెట్టేస్తున్నాను. ఆ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.